శ్రీమాత్రే నమః. ఆ అమ్మవారి అనుగ్రహం మనందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా ఆ అమ్మవారిని వేడుకుంటున్నాను. ఈరోజు మనం ఎంతో ముఖ్యమైన విషయాన్ని తెలుసుకోబోతున్నాం. అంతకన్నా ముందుగా వీడియో చూస్తున్న వారు మర్చిపోకుండా లైక్ చేసి శ్రీమాత్రే నమః అని కామెంట్ చేయండి. ఇప్పుడు మనం తెలుసుకోబోతున్న విషయం ప్రతి ఒక్కరికి ఎంతో అవసరమైనది. మనం నిత్య జీవితంలో పూజ అనేది ఒక విడదీయరాని బంధం. పూజ చేసేటప్పుడు మన ఇష్టదేవతకు ఎంతో ఇష్టమైన పువ్వులను సమర్పించడం మనకు ఎంతో ఆనందాన్ని కలిగిస్తాయి. కనుక భక్తితో దైవానికి సమర్పించే పువ్వుల గురించి మన భారతీయ సనాతన గ్రంథాలలో ఎంతో భక్తితో కూడిన చక్కని విషయాలు ఉన్నాయి. ఎందుకనగా భారతీయ సంస్కృతిలో పూజలకు ఒక ప్రత్యేక స్థానం ఉంది. దేవతలను ఆరాధించడమే కాదు, పూజ మన ఆత్మను శుద్ధి చేసే పవిత్ర ప్రక్రియ. పూజను మరింత శ్రద్ధగా, శుభ్రతతో చేసే విధంగా పువ్వులు ఎంతో ముఖ్య పాత్ర పోషిస్తాయి. పువ్వులు స్వచ్ఛత, శ్రద్ధ, ప్రేమ మరియు భక్తిని సూచిస్తాయి. ప్రతి దేవతకు ఇష్టమైన పుష్పాలు ఉంటాయి. ఇలా మన ఇష్టదైవానికి ఇష్టమైన పుష్పాలు ఏమిటో తెలుసుకుందాం. భక్తితో ఆ పుష్పాలను సమర్పించి స్వామి అమ్మవార్ల అనుగ్రహం పొందుదాం. ముందుగా వినాయకునికి ఇష్టమైన తెల్ల జిల్లేడు, ఉమ్మెత్త, గన్నేరు, నాగలింగం పువ్వులు, తామరలు, కలువలు, మందారాలు, మల్లెలు, జాజులు, గులాబీలు, చామంతులు, పారిజాతాలు, చంద్రకాంతలు, దేవకాంచనాలు, నందివర్ధనాలు, గరుడవర్ధనాలు, మంకెన పువ్వులు, కదంబ పువ్వులు, ఇలా ఏ కాలంలో దొరికే పువ్వులను ఆ కాలంలో స్వామికి భక్తితో సమర్పించవచ్చు. ముఖ్యంగా విఘ్నేశ్వరునకు, అలాగే స్వామికి సమర్పించదగిన పత్రాలు గరిక, అర్కపత్రం, శమీపత్రం, బిల్వపత్రం, మరువం, ఇలా అనేకమైన పత్రాలను కూడా స్వామికి భక్తితో సమర్పించవచ్చు. వినాయకునికి ఎటువంటి పరిస్థితులలో కూడా తులసి పత్రాన్ని సమర్పించకూడదు. కేవలం వినాయక చవితి రోజు తప్ప ఎప్పుడు ఏ పూజలో కూడా తులసిని వినాయకునికి సమర్పించకూడదు. అన్నిటికన్నా ముఖ్యమైనది, వినాయకునికి ఎంతో ఇష్టమైనది గరికపోచలు. శ్రీ మహావిష్ణువుకి తులసి ఎంత ప్రాముఖ్యమైనదో విఘ్నేశ్వరుని పూజకు గరిక అంత ప్రాముఖ్యమైనది. కనుక స్వామి పూజలో ఏవి ఉన్నా లేకున్నా 2 గరికపోచలను భక్తితో స్వామికి సమర్పిస్తే స్వామి ప్రసన్నుడవుతాడని శాస్త్రవచనం. మరి ఇప్పుడు పరమేశ్వరునికి సమర్పించవలసిన పువ్వులను గురించి తెలుసుకుందాం. పరమేశ్వరునకు తుమ్మి పువ్వులు, తెల్లజిల్లేడు, ఉమ్మెత్త, గన్నేరు మరియు నాగలింగ పుష్పాలు స్వామికి ఎంతో సంతోషం కలిగిస్తాయి. అలాగే తామరలు, కలువలు, మందారాలు, మల్లెలు, జాజులు, చామంతులు, గులాబీలు, శంకుపూలు, నందివర్ధనాలు, గరుడవర్ధనాలు, కదంబ పూలు, ఇలా ఎన్నో రకాలైన పుష్పాలను పరమేశ్వరుని పూజకు చక్కగా వాడుకోవచ్చు. అలాగే స్వామి పూజకు పత్రాలు వాడవలసి వస్తే మొదటగా చెప్పదగినది బిల్వపత్రం. బిల్వంలో ఎన్నో రకాలు ఉన్నాయి. అవన్నీ స్వామి సేవకు చక్కగా ఉపయోగించవచ్చు. అలాగే పంచబిల్వాలుగా చెప్పబడేటువంటి మారేడు అనగా బిల్వము, తులసి, వావిలాకు, నిమ్మాకు మరియు ధాత్రి అనగా ఉసిరి ఆకు, వీటిని పంచబిల్వములు అంటారు. ముఖ్యంగా పరమేశ్వరుని పూజకు మారేడు దళాలు సమర్పించినట్లయితే స్వామి ప్రసన్నులై సర్వ సంపదలను అనుగ్రహిస్తారని శాస్త్రవచనం. మారేడు దళం లభించనట్లయితే
పై వాటిలో చెప్పబడినటువంటి వేటినైనా స్వామికి భక్తితో సమర్పించవచ్చు. ఇప్పుడు పరమేశ్వరునికి పొరపాటుగా కూడా సమర్పించనటువంటి పువ్వు మొగలి పువ్వు. ఈ పువ్వుని కేతకీ పుష్పం అని కూడా చెబుతారు. ఇది స్వామి శాపానికి గురైంది కనుక పొరపాటుగా కూడా పరమేశ్వరుని పూజకు మొగలి పువ్వుని వాడకూడదు. అలాగే సంపెంగ పువ్వుని కూడా కొన్ని ప్రాంతాలలో పరమేశ్వరుని పూజకు నిషేధిస్తారు. అలాగే ఇప్పుడు శక్తి రూపిణి అయిన పార్వతీదేవికి సమర్పించదగిన పుష్పాలను గురించి తెలుసుకుందాం. శక్తి రూపిణి అయిన దేవికి తామరలు, కలువలు, మందారాలు, మల్లెలు, జాజులు, గులాబీలు, చామంతులు, పారిజాతాలు, శంకు పువ్వులు, ముఖ్యంగా తంగేడు పువ్వులు, పొన్నాగ పువ్వులు, అశోక పువ్వులు, ఇలా శక్తి రూపిణి అయిన దేవికి ఆయా ఋతువులలో లభించే పుష్పాలు ఆయా శక్తి రూపాలకు సమర్పించడం శక్తి రూపిణి పార్వతీదేవికి ఎంతో ఆనందాన్ని కలిగిస్తుంది. ముఖ్యంగా దేవీ రూపాలకు సంపెంగ పువ్వులతో సువాసినిలు పూజించడం వలన కోరిన కోర్కెలు తప్పక నెరవేరుతాయి అని శాస్త్రవచనం. మరియు దేవికి సమర్పించవలసిన ముఖ్యమైన పత్రాలలో శమీపత్రం, అశోకపత్రం, మరువం, చూతపత్రం, వటపత్రం, అర్జునపత్రం, వేపాకులు మొదలైన ఎన్నో పత్రాలను దేవి పూజకు ఉపయోగించవచ్చు. ముఖ్యంగా పర్వదినాలలో అనగా మంగళవారం, శుక్రవారం, అష్టమి, నవమి, చతుర్దశి, పౌర్ణమి లేక అమావాస్య మరియు నవరాత్రులలో, మరీ ముఖ్యంగా ఆశ్వేయుజ మాసంలో వచ్చే శరన్నవరాత్రులలో శమీపత్రములు మరియు వేపాకులను గంధము మరియు చందనముతో అలంకరించిన ఆకులను పూజకు ఉపయోగించినట్లయితే దేవి త్వరగా ప్రసన్నురాలై అష్టైశ్వర్యాలను ప్రసాదిస్తుంది అని శాస్త్రవచనం. ఎటువంటి పరిస్థితులలోనూ శక్తి రూపిణి దుర్గాదేవికి గరికను సమర్పించకూడదు. ఇప్పుడు శ్రీ మహాలక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన సమర్పించవలసిన పువ్వులను గురించి తెలుసుకుందాము. మహాలక్ష్మీదేవికి తామర పువ్వులు ఎంతో ఇష్టం. మరియు కలువలు, గులాబీలు, సంపెంగలు, మొగలి పువ్వులు, మల్లెలు, జాజులు, చామంతులు, నందివర్ధనాలు, గరుడవర్ధనాలు, గుమ్మడి పువ్వులు మరియు ఆయా ఋతువులలో లభించే సువాసన కలిగి పూలను మహాలక్ష్మీదేవికి భక్తితో సమర్పించవచ్చు. మరియు లక్ష్మీదేవికి సమర్పించదగిన పత్రములు బిల్వము అనగా మారేడు, తులసి, రావి, అశోక, కొన్ని ప్రాంతములలో చింత ఆకులను కూడా మహాలక్ష్మీదేవికి భక్తితో సమర్పిస్తారు. ఇప్పుడు సరస్వతీదేవికి సమర్పించదగిన పుష్పాలను గురించి తెలుసుకుందాం. సరస్వతీదేవికి పైన చెప్పబడినటువంటి పుష్పాలను, పత్రాలను భక్తితో సమర్పించవచ్చు. ముఖ్యంగా తెల్లని, పసుపు పచ్చని పుష్పాలు, సువాసన కలిగినవి సమర్పించవచ్చు. కానీ ఎటువంటి పరిస్థితులలోనూ సరస్వతీదేవికి తుమ్మి పువ్వులను సమర్పించకూడదు. ఇప్పుడు శ్రీ మహావిష్ణువుకు ఇష్టమైన పుష్పాల గురించి, పత్రాల గురించి తెలుసుకుందాం. మహావిష్ణువుకి అత్యంత ప్రీతికరమైన పుష్పం లక్ష్మీదేవి ఆసీనురాలయ్యే తామర పుష్పం. కేవలం తామర పుష్పమే కాకుండా శ్రీ మహావిష్ణువుకి కలువలు, అవిసె పువ్వులు, మల్లెలు, జాజులు, గులాబీలు, చామంతులు, సంపెంగలు, పున్నాగలు, కదంబ పువ్వులు, పారిజాతాలు, శంకు పువ్వులు, గరుడవర్ధనాలు, నందివర్ధనాలు, గన్నేరు పువ్వులు, ఇలా ఆయా ఋతువులలో లభించే పువ్వులను స్వామికి భక్తితో సమర్పించవచ్చు. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ మహావిష్ణువు అవతారమైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి
పుష్పార్చన, పూలంగి సేవ ప్రత్యేకంగా చేస్తారు. స్వామివారికి పుష్పాలు అంటే అంత ప్రీతికరం. అలాగే స్వామికి సమర్పించదగిన పత్రములు, ముఖ్యమైన పత్రం తులసి, అలాగే బిల్వము, రావి, ఉసిరి, మర్రి ఆకులను శ్రీ మహావిష్ణువుకి భక్తిగా సమర్పించవచ్చు. శ్రీ మహావిష్ణువు పూజలు ఏవి ఉన్నా లేకపోయినా తులసీ పత్రం ఉంటే ఆ పూజ సంపూర్ణమవుతుంది అని శాస్త్రవచనం. తులసి లేని విష్ణు పూజ ఏ పాత్రం ఫలితం ఇవ్వదు. అలాగే ఎటువంటి పరిస్థితులలో కూడా శ్రీ మహావిష్ణువుకి ఉమ్మెత్త పుష్పాలను గాని పత్రాలను కాని సమర్పించకూడదనేది శాస్త్రవచనం. ఇప్పుడు భక్త సులభుడైన ఆంజనేయ స్వామికి సమర్పించదగిన పుష్పాల గురించి తెలుసుకుందాం. శ్రీ మహావిష్ణువుకి మరియు ఇతర దేవీ దేవతలకు సమర్పించేటువంటి అన్ని రకాల పుష్పాలను, పత్రాలను ఆంజనేయ స్వామికి భక్తితో సమర్పించవచ్చు. ముఖ్యంగా ఆంజనేయ స్వామికి ఎర్రని పుష్పాలు, ముళ్ళగోరింట పువ్వులు ఎంతో ఇష్టమని శాస్త్రవచనం. కనుక అందుబాటులో ఉన్న ఈ పువ్వులతో హనుమంతుడిని పూజిస్తే భక్తులకు అనుకున్న కోరికలు తప్పక జరుగుతాయని శాస్త్రాలలో చెప్పబడింది. ప్రత్యేకంగా మంగళవారం రోజున ఈ పువ్వులను స్వామికి సమర్పించడం ఆనందం కలిగించగలవు. మరియు స్వామికి ఇష్టమైన పత్రం తమలపాకు. స్వామికి ఈ పత్రంతో పూజ చేయించుకున్నట్లయితే కోరిన కోర్కెలు ఖచ్చితంగా నెరవేరగలవు. మరియు స్వామికి ఇష్టమైన పత్రాలు తులసి, బిల్వదళం, మాచిపత్రి, మరువం. ఇటువంటి విష్ణు సంబంధమైన పత్రాలను ఆంజనేయ స్వామి పూజకు సమర్పించడం వలన స్వామి కరుణా కటాక్షాలను సంపూర్ణంగా పొందగలం. సకల కార్యం కలుగుతుంది. మరియు ఇప్పుడు కుమారస్వామి వారికి సంబంధించిన పువ్వులను గురించి తెలుసుకుందాం. కుమారస్వామి వారికి పైన అన్ని రకాల పువ్వులు, పత్రాలు కుమారస్వామి వారి పూజకు వాడుకోవచ్చు. ముఖ్యంగా ఎర్ర రంగు పుష్పాలు, సువాసన కలిగిన పుష్పాలు, శివ మరియు శక్తి, విష్ణు సంబంధమైన పుష్పాలు, పత్రాలు అన్నీ కుమారస్వామి వారి పూజకు చక్కగా ఉపయోగించుకోవచ్చు. కుమారస్వామి వారిని మంగళవారం నాడు మరియు షష్ఠి తిథి నాడు భక్తి శ్రద్ధలతో పూజించినట్లయితే సత్సంతానము మరియు ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి అని శాస్త్రవచనం. మరియు ఈ పువ్వులతో పూజ చేస్తే మనసు ప్రశాంతత మరియు ఆధ్యాత్మిక ప్రయోజనాలు కలుగుతాయి అని పురాణాలు మరియు పూజా సాంప్రదాయాలు మనకు తెలియజేశాయి. అలాగే ఇప్పుడు ప్రత్యక్ష నారాయణుడు త్రిమూర్త్యాత్మకుడైన సూర్య భగవానుని పూజకు పైన పేర్కొనబడిన పువ్వులను, పత్రాలను చక్కగా వాడవచ్చు. ముఖ్యంగా సూర్యుడు నమస్కార ప్రియుడు కనుక సూర్యునకు ప్రతిరోజు అర్ఘ్యం ఇచ్చేటప్పుడు స్వామికి ఇష్టమైనటువంటి ఎర్ర మందారాలు, ఎర్ర గులాబీలు, ఎర్ర గన్నేరు మరియు గరిక, ఎర్ర అక్షతలతో స్వామికి అర్ఘ్యమిచ్చినట్లయితే ఆయురారోగ్యాలతో స్వామి సంపూర్ణ అనుగ్రహం లభిస్తుంది. ముఖ్యమైన విషయం ఏమిటంటే ఎటువంటి పరిస్థితులలోనూ సూర్యునికి బిల్వపత్రాలను సమర్పించకూడదనేది శాస్త్రవచనం. ఇప్పుడు నిత్యం మనం ఆరాధించే నవగ్రహాలకు సంబంధించిన కొన్ని ముఖ్యమైన విశేష పుష్పాలను తెలుసుకుందాం. సూర్యునికి, కుజునికి ఎర్రని పుష్పాలు, అలాగే చంద్రునికి తెల్లని పుష్పాలు, బుధునకు ఆకుపచ్చ రంగు పుష్పాలు, గురువుకి పసుపు పచ్చ పుష్పాలు, శుక్రునకు తెల్లని రంగు పుష్పాలు, శనేశ్వరునకు నీలం రంగు పుష్పాలు, రాహువుకు నీలం మరియు కృష్ణవర్ణ పుష్పాలు, కేతువుకి ఎర్రని పుష్పాలు భక్తితో సమర్పించినట్లయితే సంపూర్ణంగా
నవగ్రహాల అనుగ్రహం పొందవచ్చు. ఇప్పుడు దేవతారాధనలో సమర్పించకూడని పుష్పాల గురించి తెలుసుకుందాం. ముఖ్యంగా దైవారాధనలో కొన్ని రకాలైన పువ్వులను నిషేధించడం జరిగింది. ఆ పువ్వులు ఏమిటంటే నలిగిపోయినవి, వాడిపోయినవి, వడిలిపోయినవి, కళావిహీనమైనవి, మరియు ఒక పక్కే విచ్చుకున్నవి, అస్సలు విచ్చుకోనివి, మొగ్గలుగా ఉన్నవి, పెద్ద పెద్ద కాడలు కలిగి ఉన్నవి, పాలు కారేవి, ముళ్ళు ఉన్నవి. ఇలాంటి పువ్వులను దేవుని పూజకు వాడకూడదు అని శాస్త్రవచనం. మరియు పువ్వులను బలవంతంగా విచ్చదీయడం, రెక్కలను తుంపి కూడా దేవుని పూజకు ఆ పువ్వులను వాడకూడదు. మరొక ముఖ్యమైన విషయం, పువ్వులను దేవుని పైకి విసురుతున్నట్లుగా ఎప్పుడూ పూజ చెయ్యకూడదు. ఇలా పూజ చేయడం వల్ల పుణ్యఫలం రాకపోగా దైవానికి ఆగ్రహం కలిగించిన వారమవుతాము. కనుక భక్తితో ఒక్క పుష్పమైన స్వామికి సమర్పించినట్లయితే స్వామి అనుగ్రహం మనకు మానసిక ప్రశాంతత లభిస్తాయి అని పెద్దల మాట. తులసీ దళంతో రుక్మిణీదేవి, పూల సేవతో గోదాదేవి, పండ్లు సమర్పించి శబరి, నీరు సమర్పించి రంతిదేవుడు స్వామి సంపూర్ణమైన కరుణా కటాక్షాలను పొందారు. స్వామికి కావలసింది మన భక్తే కాని ఆడంబరము, ఆర్భాటము కాదు. మనకు లభించే అటువంటి పువ్వులను స్వామి పాదాల దగ్గర ఉంచి భక్తితో ప్రార్థించడం ద్వారా స్వామివారితో పాటుగా ప్రకృతితో కూడా మనం అనుసంధానం కలిగి ఉంటాం. ప్రకృతికి మన కృతజ్ఞతను వ్యక్తపరుస్తూ దేవతలను సంతృప్తిపరిచే ప్రయత్నము చేస్తాం. అలాగే పూజాస్థలంలోని పువ్వుల వాసన మరియు అందము మన మనస్సుకు శాంతిని కలిగిస్తాయి. ఇలా చూసినప్పుడు పూజలో పువ్వుల ప్రాముఖ్యత కేవలం అలంకార పరంగానే కాదు, అది ఒక ఆధ్యాత్మిక అంశం కూడా. మన హృదయ భక్తిని, మనస్సు శాంతిని పుష్పాల రూపంలో దేవుడికి అర్పించడం ఒక పవిత్ర కర్మ. మీకు ఈ వీడియో నచ్చింది, ఎంతో కొంత సమాచారంతో ఉపయోగపడుతుంది అని అనుకుంటున్నాను. మరొక మంచి సమాచారంతో మళ్ళీ మాట్లాడుకుందాం. ఎక్కడైనా తప్పులు పడి ఉంటే క్షమించండి. సర్వేజన సుఖినో భవంతు. వీడియో చూసిన వారు ఒక్క లైక్ చేయండి, కామెంట్ చేయండి.